బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నెలకొన్నటువంటి ఆధిపత్య పోరుకు ఎట్టకేలకు తెరవడబోతుంది. మరి సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్ వాదనలకు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా మద్దతు తెలిపిందని చెప్పేసి వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసిన అధిష్టానం మరి ఢిల్లీ నుంచే జాతీయ స్థాయిలో ఆయన మరింత కీలక పాత్ర పోషించాలని కోరినట్లుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. దానిపైన నిర్ణయం తీసుకోవడానికి ఆయన సమయం కోరినట్లుగా కూడా పేర్కొన్నాయి. మరి అయితే గురువారం లేదా శుక్రవారం సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని వర్గాలు నొక్కి చెబుతా ఉన్నాయి. మరి డీకే శివకుమార్కు అధికార బదిలీ జరగాలనే విషయంలో కూడా హైకమాండ్ మొత్తం కూడా ఏకీభవించింది అని చెప్పేసి ఇక రాజకీయ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మంగళవారం ఉదయం 6 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించినటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలోని 3 రాజ్యసభ సీట్ల గురించే ఈ సమావేశం జరిగిందని పేర్కొంటూ ఊహాగానాలకు దిగవద్దని చెప్పేసి మీడియానైతే హెచ్చరించింది. రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చర్చలు జరిగాయి. మరి ఇతర ఊహాగానాల్లో ఏమాత్రం నిజం లేదు అని చెప్పేసి కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కానీ చివరకు నాయకత్వ మార్పు పైన నిర్ణయానికి వచ్చాయని చెప్పేసి కూడా తెలిసింది. ఇక సీఎం సిద్ధరామయ్య గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తూ ఉంది. రాజీనామాకు కారణాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కాగా కర్ణాటకలో నాయకత్వ సమస్య ఏడాదికి పైగా అయితే రగులుతూనే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రొటేషన్ విధానంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని శివకుమార్ మద్దతుదారులు పట్టుపట్టారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో డీకే శివకుమార్ ఒకరిగా ఉన్నారని, 2.5 ఏళ్ల తర్వాత అయితే పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాతే డిప్యూటీ పదవికి అంగీకరించారని చెప్పేసి తెలిపారు. అయితే మరి మైనారిటీలు, వెనుకబడినటువంటి వర్గాలు, దళితులను ఏదైతే కలుపుకొని ఉన్నటువంటి అహింద వర్గంలో సిద్ధరామయ్యకు ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఆయనను పదవి నుంచి తప్పించడానికైతే కాంగ్రెస్ పార్టీ వెనకాడనుంది. మరి ఈ వర్గం 2023లో ఒక్కలిగా లింగాయత్కు ఏదైతే సమీకరణాన్ని అధిగమించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సహాయపడింది. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ఏదైతే నవంబర్లో రొటేషన్ అంశం పైన పెద్ద వివాదం చెలరేగినప్పటికీ కూడా ఏదైతే పొరుగున ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వర్గాల నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందనే ఉద్దేశంతో కాంగ్రెస్ యథాతథ స్థితినే ఎంచుకుంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో మరి శివకుమార్ సహనం నశిస్తోందని చెప్పేసి సిద్ధరామయ్య వర్గాలు సూచించడంతో మరి పార్టీ కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుందని కూడా వర్గాలు తెలిపాయి. అయితే మరి స్థానిక నాయకులు మాత్రం సిద్ధరామయ్య కేంద్రంలో కీలక పాత్రను అంగీకరిస్తారా, లేదా మరి గౌరవప్రదంగా పదవి నుంచి వైదొలుగుతారా, లేకపోతే పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తారా అనే అంచనాల్లో కూడా తలమునకలయ్యారు. సిద్ధరామయ్య పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయం పట్ల ఆయన సన్నిహితుల్లో కొందరు నాయకులు అసంతృప్తిగా అయితే ఉన్నారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తా ఉంది. మరి తుది నిర్ణయం తీసుకునే ముందు కూడా అందుబాటులో ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పరిశీలించుకోవాలని వారు ఆయనను కోరినట్లుగా కూడా తెలుస్తుంది.
అయితే సిద్ధరామయ్యతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. డీకే శివకుమార్తో కూడా చాలా సమయం వెచ్చించి పలు విషయాలపైన చర్చించినట్లు సమాచారం తెలుస్తుంది. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య మాత్రమే ఉన్నారు. మరి రాహుల్ చేసినటువంటి పలు ప్రతిపాదనలు కూడా సిద్ధరామయ్య అంగీకరించలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఆ తర్వాత రెండో విడత అగ్రనేతలు సిద్ధరామయ్యతో మరోసారి చర్చలు సాగించారు. అయినప్పటికీ కూడా స్పష్టత రాలేదు. మరి అప్పటి వరకు వేచి ఉన్నటువంటి డీసీఎం డీకే శివకుమార్ను పిలిపించారు. మరి సిద్ధరామయ్య లేకుండా డీకే శివకుమార్తో ఇక నేతలు కూడా చర్చించారు. మరి మీ ఆదేశాలు పాటించాను, 3 ఏళ్లుగా ఏ విషయంలోనూ కూడా మరి పరిధినైతే దాటలేదు, క్లిష్ట సమయంలోనూ మౌనంగా ఉన్నాను అని చెప్పేసి డీకే శివకుమార్ తన యొక్క వాదన వినిపించినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇలా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సాగినటువంటి చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతటితో ముగించారు. మరి చర్చలు ముగిశాక సీఎం సిద్ధరామయ్య ఇక ఏదైతే ముభావంగా కనిపించినట్టుగా కూడా తెలుస్తోంది. రాజ్యసభ, విధాన పరిషత్ ఎన్నికల గురించి మాత్రమే చర్చలు జరిపామని కేసీ వేణుగోపాల్ చెప్పారు. మరి నాయకత్వ మార్పు పైన మీడియా పలు ప్రశ్నలు సంధించగా అలాంటిదేమీ లేదని తెలియజేశారు. కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నెల 28న రాజీనామా చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయని కూడా తెలిపింది.